లిక్కర్ కేసు క్లైమాక్స్కి చేరింది. ఈ కేసులో మిథున్ రెడ్డిని విచారిస్తే సూత్రధారుల పేర్లు బయటకొస్తాయని సిట్ చెప్తోంటే కట్టుకథలతో అరెస్టులు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది వైసీపీ. మరోవైపు రంగు నీళ్లలో రసాయనాలు కలిపి మద్యం పేరుతో విక్రయించి వైసీపీ నేతలు అనేక మంది చావులకు కారణమయ్యారని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు కూటమి నేతలు. మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించారు సిట్ అధికారులు. మద్యం పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి పాత్ర ఉందన్నారు. డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించారన్నారు. అయితే లిక్కర్ స్కామ్ లో లోతైన కుట్ర దాగి ఉందని, దాన్ని ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డికి రాజకీయ పలుకుబడి ఉందని, సాక్ష్యాలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. అయితే మిథున్ రెడ్డి టీం వల్ల రాష్ట్ర ఖజానాకు 3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మరోవైపు లిక్కర్ స్కామే జరగలేదన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పిట్ట కథలు చెప్పి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు సజ్జల. తన కేసు నుంచి తాను బయటపడడానికి లిక్కర్ స్కామ్ పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఒక కట్టుకథ, ఒక తప్పుడు కేసు, దానికి పరాకాష్ఠగా మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, 3 టైమ్ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. లిక్కర్ స్కామ్ వేల కోట్లు అంటున్నారని, అందులో టీడీపీ నేతలు ఎవరికి నచ్చిన అంకెలను వారు వేసుకుంటున్నారన్నారు సజ్జల. ఊరకు మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1,000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1,000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు, ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళు అంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తున్నాం, ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. లిక్కర్ స్కామ్ లో వరుస అరెస్టుల వెనక రాజకీయ కుట్ర ఉందన్నారు రాజ్యసభ వైసీపీ ఎంపీ బాబురావు. వరుస ఈ యొక్క అరెస్టులన్నీ చూస్తుంటే పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్ట్ లాగా కనపడుతున్నాయి. నేను ఒకటే కోరుతున్నాను, చాలామంది సిట్టు గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంతవరకు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఈ రకంగా ఉండేటువంటి వ్యవస్థలు అన్నీ కరెక్ట్గా చేస్తాయనని నేనైతే భావించలేను. నేను అందరికీ మీకు ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఈ యొక్క ఎర్రబుక్కు రాజ్యాంగం పేరు మీద వెర్రిబుక్కు రాజ్యాంగం చేస్తున్నారు. ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా మీరు ఒక రకంగా కించపరుస్తున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. లిక్కర్ కేసులో నిందితులను వదిలిపెట్టొద్దన్నారు మంత్రి సత్యకుమార్. ఒకటి వైపు రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడం కాకుండా రెండో వైపు ప్రజల ఆరోగ్యంతో కూడా ఆడుకున్నారు. వారి జేబుల్లోంచి ఖర్చు పెట్టించేసి వాళ్ళు ఇవాళ వేల మంది చనిపోవడానికి, కొన్ని లక్షల మంది అనారోగ్యం బారిన పడడానికి కారణమయ్యారు. కాబట్టి ఈ ప్రకృతి క్షమించదు, ప్రభుత్వం కూడా ఉపేక్షించదు. మద్యం కేసు దర్యాప్తులో వేగం పెంచాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మనం గొడ్డలతోటి నరికేసి ఈయన హార్ట్ అటాక్ అంటే ఇంకా మనం నమ్మి అందరి చెవుల్లో పెద్ద పెద్ద క్యాబేజీ పువ్వులు పెట్టే పరిస్థితి ఉంది. లిక్కర్ స్కామ్ది ఇంకా ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్వెస్టిగేషన్ అవ్వటం లేదని అంటం లేదు, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కానీ ఇంకా చిన్న చిన్న మొహోటాలు పడుతున్నారు. ఎక్కడో మొహోటం పడవలసిన అవసరం లేదు. ఎవడు తప్పు చేసాడంటే వాడిని లోపల వేసేయాలి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా తొందరగా చేస్తున్నారు. బట్ స్టిల్ పబ్లిక్ యాంగ్షియస్గా వెయిట్ చేస్తున్నారు. వైసీపీ నేతలు విషపు రంగు నీళ్లు అమ్మి అనేక మంది చావులకు కారణమయ్యారన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఎంత డబ్బులు పోయినా అనేది కూడా సిట్టు తెలుస్తూ ఉంది. ఎంతమంది పాపం కదా,
ఒక విషపు రంగు నీళ్లు అమ్మి డబ్బులు సంపాదించడమే కాకుండా లక్షలాది మంది మరణానికి కారకులైన మీరు మాట్లాడే హక్కు మీకుందని అడుగుతున్నాను మీకు. అయితే లిక్కర్ కేసుతో సంబంధం ఉన్న మిగతా వారు కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారంటున్నారు టీడీపీ నేతలు.